గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 116 మున్సిపాలిటీలు అట్లాగే 7 కార్పొరేషన్లో ఎన్నికల వేడి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మినీ కురుక్షేత్రంగా పిలుస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ కురుక్షేత్రంలో విజేతలు ఎవరు, అసలు ఏంటి షెడ్యూల్ అండ్ ఎలా ఉండబోతోంది అనేది ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నాం. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన వివరాల ప్రకారం మనకు తెలుసు, ఫిబ్రవరి 11 రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ జరగబోతోంది. ఫిబ్రవరి 13 ఓట్ల లెక్కింపు చేసి ఆ తర్వాత అదే రోజు ఫలితాలు కూడా ప్రకటించబోతున్నారు. అంటే కేవలం ఇంకా జస్ట్ ఒక 2-3 డేస్లోనే పూర్తిగా రిజల్ట్ అంతా కూడా రాబోతోంది. ఈసారి ఎన్నికలు ప్రధానంగా కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, కొత్తగూడెం, నల్గొండ వంటి 7 పెద్ద కార్పొరేషన్లతో పాటుగా 116 మున్సిపాలిటీలో జరుగుతున్నాయి. అయితే పదవీ కాలం ముగియని కారణంగా ఇప్పుడు అంటే జిహెచ్ఎంసీ అట్లాగే వరంగల్, ఖమ్మం వంటి నగరాలకు ఈ విడతలో ఎన్నికలైతే లేవు. సో ఈ ఎన్నికల్లో దాదాపుగా 52 లక్షల మందికి పైగా ఓటర్లు తమ తీర్పునివ్వబోతున్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే పురుషుల కంటే మహిళా ఓటర్సే చాలా ఎక్కువగా ఉన్నారు. దీనికి తగ్గట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా 50% సీట్లను మహిళలకే కేటాయించింది. అండ్ బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు కావడంతో పోటీ ఇప్పుడు రసవత్తరంగా మారిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి మొదటి ప్రధాన పట్టణ ఎన్నికలు ఇవి. సో ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి ఎంతవరకు వెళ్ళాయో తెలుసుకోవడానికి ఇది ఒక కొలమానం కూడా కాబోతోంది. ముఖ్యంగా పట్టణ ఓటర్లను ఆకట్టుకోవడానికి మూసీ పునర్జీవం కావచ్చు, మెట్రో విస్తరణ వంటి అంశాలను ఇందులో హైలైట్ చేస్తూ ప్రచారం చేసింది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ గత 10 ఏళ్లలో పట్టణాల్లో చేసినటువంటి అభివృద్ధిని గుర్తు చేస్తూ ప్రజల్లోకి వెళ్తోంది. క్యాడర్లో ధైర్యం నింపడానికి ఎన్నికల్లో విజయం ఆ పార్టీకి చాలా అవసరంగా మారిపోయింది. ఇక బీజేపీ విషయానికి వస్తే బీజేపీ లోక్సభ ఎన్నికల్లో పెరిగినటువంటి ఓటు బ్యాంక్ను మున్సిపల్ ఎన్నికల్లో తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది. కేంద్ర సర్కార్ నిధులు మరియు అభివృద్ధిని ప్రధాన అస్త్రాలుగా వీళ్ళు వాడుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. సో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి ఈ కులగణన అంటే క్యాస్ట్ సెన్సెస్ ఏవైతే ఉన్నాయో కమిషన్ నివేదిక ఎన్నికల్లో అత్యంత కీలకంగా మారబోతున్నట్టు చెప్తున్నారు. ఏ పార్టీ బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది అనే దాన్ని బట్టి ఫలితాలు కూడా ఉండబోతున్నట్టుగా కూడా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. సంక్షేమ పథకాలు పొందుతున్నటువంటి గ్రామీణ సరిహద్దు మున్సిపాలిటీలు ఒకలా ఉంటాయి. అభివృద్ధిని కోరుకునే కోర్ సిటీ ఓటర్లు మరోలా స్పందించే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. సో యువ ఓటర్స్ అంటే యంగ్ ఓటర్స్ ప్రభావం సుమారు 15-20% ఉండబోతున్నట్టు చెప్తున్నారు. కొత్త ఓటర్లు చేరడం వల్ల కూడా ఇప్పుడు ఈ డిజిటల్ క్యాంపెయినింగ్కు ప్రాధాన్యత చాలా పెద్ద ఎత్తున పెరిగింది. సోషల్ మీడియా ఆధారంగా కూడా వీటిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అసమ్మతి సెగలు, టికెట్లు దక్కని ఆశావాహులు, స్వతంత్ర అభ్యర్థుల కూడా బరిలో దిగడం ఇప్పుడు ప్రధాన పార్టీకు ఒక తలనొప్పిగా మారిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. మనం ఇప్పుడు మాట్లాడుతోంది ఒక స్ట్రాటజిస్ట్ సంస్థ బీకాన్ స్ట్రాటజిస్ట్ సొల్యూషన్స్ వాళ్ళు ఒక ఫ్లాష్ సర్వే రిపోర్ట్ ఇచ్చారు. సో ప్రతిపక్షాలకు కనీసం కోలుకునే అవకాశం కూడా కనిపించడం లేదు అని ఈ రిపోర్ట్ చెప్తోంది. అక్షరాల 100కు పైగా మున్సిపాలిటీలు, మెజార్టీ కార్పొరేషన్లు కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళబోతున్నట్టుగా ఈ సర్వే కుండబద్దలైతే కొడుతోంది. కారు స్పీడ్ ఎందుకు తగ్గింది, కమలం వికాసం ఏ ఏరియాకే పరిమితమైపోయింది, కాంగ్రెస్ ఈ స్థాయి ఆధిపత్యాన్ని ఎలా సాధించబోతోంది, ఆ మైండ్ బ్లాకింగ్ సర్వే వివరాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం మనం చేయబోతున్నాం. ఈ సర్వే నివేదిక నిజమైతే ఫిబ్రవరి 13న వెలువడే ఈ ఫలితాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్నే పూర్తిగా మార్చేయబోతున్నాయి అనుకోవచ్చు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ తన ఓటు బ్యాంకును భారీగా కోల్పోవడం కావచ్చు, బీజేపీ కేవలం కొన్ని జిల్లాలకే పరిమితం అవ్వడం చూస్తుంటే క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఓటర్లపై బలమైన ప్రభావం చూపబోతున్నట్టుగా స్పష్టమవుతోంది. ఓ పక్క 70% మద్దతు ఉన్నప్పటికీ కూడా పరిపాలనపై ప్రజల అంచనాలు మితంగా ఉండడం కూడా ఇక్కడ గమనించాల్సిందే. అంటే గెలిచాక పనితీరు బాగుంటేనే ఈ ఆధిక్యం భవిష్యత్తులోనూ కొనసాగే అవకాశం
ఉన్నట్టుగా కూడా ఈ సర్వే చెప్తోంది. ఒకసారి మున్సిపాలిటీలు వారీగా చూసుకుంటే గనక నిజామాబాద్లో బీజేపీ తన బలాన్ని గణనీయంగా పెంచుకోబోతున్నట్టు ఈ సర్వే చెప్తోంది. ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ స్థావరం బలహీనంగా ఉంది. బీజేపీ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించే అవకాశం ఉన్నట్టుగా కూడా ఈ సర్వే చెప్తోంది. మొత్తం ఎన్ని డివిజన్స్ ఉన్నాయి? 66 ఉన్నాయి. ఇక్కడ ఈ స్ట్రాటజిస్ట్ ఇచ్చినటువంటి సర్వే ప్రకారం అయితే బీజేపీ 29 నుంచి 31 సీట్లు గెలుస్తుంది, ఎంఐఎం 16 నుంచి 18 సీట్లు గెలుస్తుంది, కాంగ్రెస్ 8 నుంచి 10 సీట్లు గెలిచే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది నిజామాబాద్ జిల్లా విషయానికి వస్తే. అండ్ కరీంనగర్లో హోరాహోరీ పోరు ఉండబోతోంది. ఇక్కడ బీజేపీ మరియు కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ ఉండబోతోంది. యంగ్ ఓటర్స్ అట్లాగే పట్టణ ఓటర్ల మొగ్గు బీజేపీ వైపే ఉండే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. స్వల్ప ఆధిక్యం ఉన్నట్టుగా కూడా ఈ సర్వే రిపోర్ట్ అయితే చెప్తోంది. మొత్తం ఎన్ని డివిజన్లు ఉన్నాయి? ఇక్కడ 66 ఉన్నాయి. అంచనా ప్రకారం అయితే బీజేపీ 23 నుంచి 25 గెలుచుకోవచ్చు, కాంగ్రెస్ 19 నుంచి 21 గెలుచుకోవచ్చు, బీఆర్ఎస్ కేవలం 7 నుంచి 9 సీట్లే గెలుచుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. మూవింగ్ ఆన్, కాంగ్రెస్ కంచుకోటగా మనకు తెలుసు నల్గొండ. ఇక్కడ నల్గొండలో ప్రతిపక్షాల ఆనవాళ్లు కూడా తక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ మొత్తం డివిజన్లు 60 ఉన్నాయి. ఒక అంచనా ప్రకారం అయితే కాంగ్రెస్ 43 నుంచి 45 గెలుచుకోవచ్చు, బీఆర్ఎస్ 9 నుంచి 12, బీజేపీ అయితే గెలిస్తే మేబీ ఒక సీట్ గెలిచే అవకాశం ఉన్నట్టుగా ఈ సర్వే అయితే చెప్తోంది. ఇక మంచిర్యాల్ అండ్ కొత్తగూడెం కార్పొరేషన్స్లో కాంగ్రెస్ సునామీ కనిపించబోతోంది. మంచిర్యాల్లో 40కి పైగా, కొత్తగూడెంలో 36కి పైగా స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకునే దిశగా కనిపిస్తోంది ఈ సర్వే ప్రకారం. ఇక్కడ బీజేపీ ప్రభావం అసలు దాదాపు 0 అంటే శూన్యంగా చెప్తూ ఉన్నారు. ఇక మహబూబ్ నగర్ విషయానికి వస్తే మహబూబ్ నగర్లో కాంగ్రెస్ 28 నుంచి 31 సీట్లు గెలుచుకునే అవకాశం ఆధిక్యంలో కాంగ్రెసే కనిపిస్తోంది. బీఆర్ఎస్ ఏమో 10 నుంచి 12 అంటే 2వ స్థానానికి పరిమితం ఇప్పుడు మహబూబ్ నగర్లో మనకైతే కనిపిస్తోంది. ఇక చివరగా రామగుండం విషయానికి వస్తే ఇక్కడ కూడా కాంగ్రెస్ 39-41 స్పష్టమైన మెజార్టీతో పగ్గాలు చేపట్టబోతున్నట్టుగా స్పష్టంగా ఈ సర్వే రిపోర్ట్ అయితే చెప్తోంది. బీకాన్ సర్వే రిపోర్ట్ ప్రకారం అయితే తెలంగాణలో పట్టణ ఓటర్లు అధికార పక్షం వైపే మొగ్గు చూపుతున్నట్టుగా స్పష్టంగా మనకైతే కనిపిస్తోంది. ముఖ్యంగా గతంలో బీఆర్ఎస్ బలంగా ఉన్న ప్రాంతాల్లో కూడా ఈసారి కాంగ్రెస్ జెండా ఎగరబోతుండడం ఇక్కడ గమనించాల్సిందే. బీజేపీ తన పట్టణ బలాన్ని నిజామాబాద్, కరీంనగర్ వంటి ప్రాంతాలకే పరిమితం చేసుకుంది. బీఆర్ఎస్ 3వ స్థానానికి పడిపోయే ప్రమాదంలో స్పష్టంగా ఈ సర్వే చెప్తున్నట్టుగా మనకైతే అర్థమవుతోంది. సో ప్రజా తీర్పు ఎలా ఉండబోతోందో తెలియాలంటే మాత్రం ఫిబ్రవరి 13 వరకు వేచి చూడాల్సిందే. ఈ సర్వే ఫలితాలు మీ ఏరియాలో నిజమవుతాయని మీరు కూడా భావిస్తున్నారో? ఒకవేళ నిజంగా మీరు అట్లా భావిస్తే మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు